దేవుడు సమస్త మానవాళికి మార్గనిర్దేశం చేస్తూ తన ప్రజలను రక్షించాలని అనాది కాలం నిర్ణయం. కానీ మానవుడు దేవుడు లేడన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. దేవుని గూర్చిన జ్ఞానం లేక పశు స్వభావిగా ఉంటున్నాడు. మనుషుడు దేవుడి చిత్తానికి పూర్తి వ్యతిరేకంగా నడుస్తున్నాడు. పాపానికి లోనై సాతాను స్వాధీనంలో ఉంటున్నాడు. అయినను దేవుని కృప మనుషుడిపై అత్యధికముగా ఉంది. ప్రభువు నీతిమంతుల పక్షాన ఉంటూ ఆయన చేసిన ప్రతి వాగ్దానమును నెరవేరుస్తున్నారు. ఆయన యొద్దే కృప దొరుకుతుంది. ఆయన ఎందే మనకు రక్షణ. పరిశుద్ధ లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది: సియోనుల నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుడు తన ప్రజల పట్ల ఎంతో ప్రేమను చూపుతున్నారు. మానవుడు ఏ కట్ల చేత బంధింపబడినా దేవుడు విడిపించుటకు కృప కలిగిన వారు. కాబట్టి మనము ప్రభు పక్షపు వారమైతే, ఆయన చూపిన మార్గాన నడిచినట్లయితే ఆయన రక్షణకు, ఆయన కృపకు పాత్రులము. ఆయన్ని బట్టి పూర్ణమైన సంతోషము కలుగుతుంది. ఆమేన్.